పెందుర్తి పరిధిలోని మేఘాద్రి రిజర్వాయర్లో వ్యక్తి మృతదేహం స్థానికంగా కలకలం రేపింది. రిజర్వాయర్లో మృతదేహం తేలి ఆడుతున్నట్లు గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పెందుర్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. సుమారు 11:30 సమయంలో అండి మేఘలగడ్డ వెనక వైపు చంద్రాగ్రహారం విలేజ్ ఆ వెనక వైపు ఉన్న దగ్గర చెరువు మేఘలగడ్డ డ్యామ్ ఏదో ఉందో డ్యామ్ దగ్గర కాకుండా వెనక వైపు ఒడ్డు వైపు చెరువులో ఒక శవం తేలియాడుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. దాని మీద మేము వచ్చామండి. పోలీసులు క్రూజ్ టీము లోకల్ విఆర్ఓ గారిని తీసుకొని మీడియా సంస్థలో తీసుకొచ్చామని వచ్చి ఆడికి వెళ్ళి పరిశీలించగా ఆ యొక్క శవం ఎవరైతే మగాతుంది మేల్ డెడ్ బాడీ. అదేవిధంగా పైన షర్ట్ ఏం లేదు, ప్యాంట్ ఉంది, ముదురు ఆకుపచ్చ రంగు ప్యాంట్ ఉంది. లెఫ్ట్ సైడ్ వైపు కేటీఎం అని రాసి ఉంది. అంటే ట్రాక్ టైప్ ప్యాంట్, తాళ్ళు ఉన్నాయి. బాడీ ఒక మినిమం చూసిన దాన్ని బట్టి ప్రాథమిక విషయంలో ఒక 3 days అయినట్టుంది. ఏం చేద్దాం, బాడీ అంతా కూడా డికంపోజ్ అయింది. అదేవిధంగా కుడి చేతికి ఒక నల్లని తాడు ఉంది కట్టుబడి. అదేవిధంగా అతని దగ్గర ఒక బ్యాగ్ ఉంది, హ్యాండ్ బ్యాగ్ లాంటి బ్లూ కలర్ కలంకారీ ఉన్న బ్లూ కలర్ బ్యాగ్ ఉంది. కాబట్టి ఎలా జరిగిందనేది ప్రాథమికంగా మనకి తెలియదు. బాడీని షిఫ్ట్ చేసి ఒక కేసు రిజిస్టర్ చేస్తున్నాం. కాబట్టి ఈ బాడీ గురించి ఆచూకీ మృతుల యొక్క వివరాలు తెలియడం కోసం పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఎవరైనా 9440799603 అనే నెంబర్ కానీ లేదా స్టేషన్ నెంబర్ కానీ సంప్రదించి మా సమాచారం తెలియదు. మృతుల యొక్క వివరాలు ఇంకోసారి అండి. వయసు సుమారు 35 నుంచి 40 సంవత్సరాలు ఉంటుంది. పైన షర్ట్ ఏం లేదు. కింద వేసిన ట్రాక్ మాత్రం పెయింటింగ్ మార్క్స్ ఉన్నాయి. ట్రాక్ పైన పెయింటింగ్స్ పైన చేసేటప్పుడు ఉన్న మార్క్స్ ఉన్నాయి. అతని దగ్గర ఒక బ్యాగ్ ఉంది, హ్యాండ్కి బ్యాగ్ ఒకటి ఉంది. రైట్ హ్యాండ్కి నల్లని తాడు కట్టబడి ఉంది. దయచేసి ఎవరంటే వివరాలు మాకు తెలియజేయాలని కోరుతున్నాం.